కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ సమాచారకు స్వాగతం. ఈరోజు వార్తలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసి 5 సార్లు నెరళ్ల సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలై ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కేకే మహేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, అభిమానులు, స్నేహితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ నామాపూర్ గ్రామ వాస్తవ్యుడు తెలంగాణ ముద్దుబిడ్డ కేకే మహేందర్ రెడ్డి 64వ జన్మదిన వేడుకలు రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ నేతలు పుట్టినరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే అని అక్షరాలతో ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ దేవాలయంలో కేకే జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేసి మహా గొప్ప నాయకుడని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే గొప్ప వ్యక్తి మహేందర్ రెడ్డి అని వెల్లడించారు. ఎవరికి ఏ ఆపద ఉన్నా అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే నాయకుడని వెల్లడించారు. ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటున్న నేత కేకే మహేందర్ రెడ్డి అని కొనియాడారు. 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని విడిచిపెట్టని మనసున్న నాయకుడన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్నత పదవులు పొందాలని కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. కేకేను దేవుడు ఆరోగ్యాలతో చూడాలంటూ ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య, మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్, తలారి నరసింహులు, పెద్దిగారి శ్రీనివాస్, దీటి నరసింహులు, కలకొండ కిషన్ రావు, అంజన్ రావు, ఉచ్చిడి బాలరెడ్డి, కొప్పు రమేష్, ఎలుసాని దేవయ్య, సద్ది మధు, మామిడ్ల ఆంజనేయులు, తాళ్ల విజయరెడ్డి, శీల ప్రశాంత్, గాంతరాజు, కొండయ్య, రాజురెడ్డి, శ్రీనివాస్, రంజాన్, నరేష్, భాను, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎవరిది గాలి పెట్టరు మీరు తిరుమల పెట్టకూరిగా అది ఎవరికి పెట్టరు వెంటకి వచ్చండి ఒక చాక్లెట్ అయితే అయిపోరు మీరు కనిపిస్తే మంజేడు గజ్జల మంజేడు పాటు అరే మళ్ళీ నీతో పరిచయాను ఓకే రైట్ ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
సిరిసిల్ల నియోజకవర్గ ముద్దుబిడ్డ నామపురం కన్నబిడ్డ మన ప్రియతమ నేత శ్రీ కేకే మహేందర్ రెడ్డి గారి 64వ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. నడవరో నా కొడుక నడిచిన బాట కేకే మహేందర్ అన్న బాట, నడవరో నడువు ఎందరో ఒదిగిన బాట, తెలంగాణ పోరు బాట, సిరిసిల్ల కన్న బిడ్డ నామపూరు ముద్దు బిడ్డ, సిరిసిల్ల కన్న బిడ్డ నామపూరు ముద్దు బిడ్డ, తెలంగాణ సాధనకై నడుము గట్టి కదులుతుండు నడవరో చల్ నడవరో నా కొడుక నడిచిన బాట కేకే మహేందర్ అన్న బాట, నడవరో నడువు ఎందరో ఒదిగిన బాట, తెలంగాణ పోరు బాట. మరి తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి మరి ఆనాడు ఇదే టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్గా ఉండి మరి తెలంగాణ ఉద్యమాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యమాన్ని ముందు నడిపిన వ్యక్తి మరి మన కేకే మహేందర్ అన్న అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఏ ఆపద ఉన్నా సిరిసిల్లలో మరి వెనుకడుగు వేయకుండా ఓటమిలో గెలిస్తే గెలుపు ఆగదు, మరి ఓడిపోతే కూడా యుద్ధం ఆగిపోదనే మొండి కత్తితోటి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఓటమి పాలైనా మరి కేటీఆర్ అనే వ్యక్తికి చుక్కలు చూపిస్తున్నటువంటి వ్యక్తి మన కేకే మహేందర్ అన్న అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి అలుపెరుగని పోరాట యోధుడు కేకే మహేందర్ రెడ్డి గారు వారు ఈ జన్మదినం సందర్భంగా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ముందుకు సాగాలని కోరుకుంటూ మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఖచ్చితంగా మళ్ళీ కేకే మహేందర్ రెడ్డి అన్నను ప్రజలందరూ కూడా గెలిపించి మంత్రిగా చూస్తామని చెప్పి మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండలంలో కేకే మహేందర్ అన్న గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల అందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మన కేకే మహేందర్ అన్న గారు మన సిరిసిల్ల నియోజకవర్గాన్ని కూడా ఒక అందరి కుటుంబ సభ్యుల్లాగా ప్రేమతో చూస్తున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. ఆ రోజులలో కూడా తెలంగాణ కోసం వారు పోరాటం చేసినటువంటి మహేందర్ రెడ్డి గారు ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వారిని మోసం చేసినప్పటికి కూడా వారు ఇవాళ ఒక సిరిసిల్ల నియోజకవర్గానికి ఎదగడం అనేది ఇది అందరూ ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ పోరాటానికి వారు ముందుండి నడిచినప్పటికీ ఆయనను ఎవరు మోసం చేసి ఎంత గొప్పగా ఎదిగితే కూడా వాళ్ళని ఇలా ప్రజలందరూ కూడా పతనం చేసినటువంటి కార్యక్రమాలు మన ప్రజలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరినైతే మనం మోసం చేయాలనుకుంటామో మనల్ని ప్రజలు కూడా పతనం చేస్తారనేది ఇవాళ చూడవలసిన బాధ్యత మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మహేందర్ అన్న గారు ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గానికి అందరికి కూడా సేవ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకు రాష్ట్రానికి కూడా సేవ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఏఎం అంతగిరిలను డిఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్ రావు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఎంసీహెచ్ కిట్ లో భాగంగా గర్భవతుల నమోదు, బాలింతలు పరామర్శించి చిన్నారుల వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఆశా కార్యకర్తల ఇంటింటి జ్వర సర్వే గురించి వాకప్ చేశారు. మరియు ఫార్మసిస్ట్ ను మందుల వివరాలు, ల్యాబ్ టెక్నీషియన్స్ ను టీబీ పర్ఫార్మెన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరణ్యరాజ్, ఆయుష్ విభాగం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరణ్య, హెచ్ఈఓ రమణ, హెల్త్ సూపర్వైజర్లు ఎండి నయీం, బి జౌహర్, ఓపీ స్టాఫ్ మరియు అనంతగిరి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట పిఎస్సిని రొటీన్లో భాగంగా విజిట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశానుసారం రిమోట్ విలేజ్ని కూడా ఖచ్చితంగా ఈ సీజన్లో ఫోకస్ చేసి విజిట్ చేయమని చెప్పడం, అందులో బాగా పిఎస్సికి రావడము, అన్ని ప్రోగ్రామ్స్ కూడా డేటా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్ గారికి ఈవినింగ్ కలిసి పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాటి మీద దృష్టి కూడా సాధించాలని కూడా కలెక్టర్ గారు ఆదేశించడం వలన వీళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా ఆలోచన చేయాల్సిన విధంగా మనం ప్రయత్నం చేస్తాము. సీజన్ ఉంది కాబట్టి ప్రజలకు అందరూ రిక్వెస్ట్ ఒకటే, మా సిబ్బందికి సహకరించి ఈ ఫ్రైడే డే యాక్టివిటీలో కూడా అందరూ కూడా చురుగ్గా పాల్గొని తోక పురుగులు ఎదగకుండా చూడాలని. ఎందుకంటే తోక పురుగులే మనకి డెంగ్యూ దోమలుగా తయారయ్యి డెంగ్యూ వ్యాప్తికి కారణమవుతుంది కాబట్టి తోక పురుగులు మన ఇండ్లలో డెవలప్ కాకుండా చూసుకోవాలని, నీటి నిల్వలను కూడా వారానికి మించి కూడా ఉంచుకోకుండా ఫ్రైడే యాక్టివిటీలో మనము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నీటిలో చూసుకోవాలని, ప్లస్ తనంతు భాగంగా పరిశుభ్రతను శానిటేషన్ కూడా 100% పాటించాలని, తద్వారా రానున్న సీజన్లో కూడా డెంగ్యూను బారిన పడకుండా, మలేరియా పడకుండా మా జిల్లాను కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వీనపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు భూత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందిస్తున్న మహేంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, సీనియర్ నాయకులు కాంతయ్య, దేశరాజ్ కుమార్, లక్ష్మణ్, రాజు, రమేష్, మండల యూత్ అధ్యక్షుడు బొంగు తిరుపతి, యూత్ ప్రధాన కార్యదర్శి రాకేష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు హర్లాల్ నాయక్, గజల్లాల్, మదన్, రాములు నాయక్, సంతోష్ నాయక్, తిరుపతి, దేవానందం, మల్లేశం, జలంధర్, సంతోష్ నాయక్, సంజీవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆయన ఒక మన నాయకుడే కాదు, ఆయన ఒక రాష్ట్రానికి కూడా నాయకుడే. ఆయనకు ఎన్నో పదవులు వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మరి వీర్నపల్లి మండల కేంద్రంలో మన సిరిసిల్ల ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మనం కేక్ కట్ చేయడం జరిగింది. కాబట్టి మన ప్రియతమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు ఇవాళ పోటీ చేసి కూడా ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలను వదలలేక కూడా ప్రజలకు ఎలాంటి సేవలైనా ముందుండి అందిస్తా, ప్రజలే నా ప్రాణం అనుకుంటూ ప్రజల పక్షాన ఉండి ప్రజలను మరి బాగోగులు చూసుకుంటూ మన సిరిసిల్ల కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టకుండా కూడా ఆయన ఇవాళ ప్రజల పక్షాన ప్రేమ చూపిస్తుండంటే, ఇవాళ ఇదే ఎమ్మెల్యే గెలిచినట్టయితే ఇవాళ మన సిరిసిల్ల ఎంత అభివృద్ధి అవునో మనం మహేందర్ అన్నను చూసి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ గతంలో కూడా మహేందర్ అన్నటువంటి గొప్ప వ్యక్తిని మనము పదవిలోకి ఆశించి పదవిలోకి తీసుకున్నట్టయితే ఇవాళ మన ప్రజలు కూడా చాలా అదృష్టవంతులని అనుకోవచ్చు. కాబట్టి మనం ఇవాళ ఆయన ఓడిపోవడం మన ప్రజల దురదృష్టకరమే. కాబట్టి ఇప్పటికైనా మన ప్రజలందరూ మన కేకే మహేందర్ అన్నపై మనసుంచి ఇవాళ కేకే మహేందర్ అన్నను ముందుగా రాబోయే కాలంలో కూడా అతని గెలుపుకు విజయంగా ప్రజలందరూ తోడు ఉండాలని అతని బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. 14 కోట్లతో ముస్తాబాద్ నుంచి రాజక్కపేట వరకు డబుల్ రోడ్డు పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులు రద్దు చేసి ఇప్పుడు ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ రోడ్డు పనులు చేపట్టలేదని అసత్య ప్రచారాలు చేయడం సరైన పని కాదని ముస్తాబాద్ పట్న గులాబీ నాయకులు అన్నారు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని నాయకులు హెచ్చరించారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కొరకై నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ పార్టీ నిధులు మాయం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మంత్రులతో నాయకులతో కొట్లాడి కేటీఆర్ ముస్తాబాద్ మండల అభివృద్ధి కొరకు 14 లక్షల కోట్లతో మంజూరు చేసిన నిధులను స్థానిక నాయకులు వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పట్టణ అభివృద్ధికి పాటు పడాలే గాని అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేదే లేదని తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ ప్రజల పట్ల పట్టణ ప్రజల పట్ల ఆలోచనతో నిధులు మంజూరు చేస్తే అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పట్టణ అభివృద్ధి కోసం ఆలోచించక నిధులు వెనక్కి తీసుకోవడం ఎంతవరకు సమంజసమో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించారన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తశుద్ధుంటే మంజూరైన నిధులు మీ నాయకులతో మంత్రులతో కొట్లాడి ప్రజలకు పట్టణ అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. మండల ప్రజలకు డబుల్ రోడ్ అవసరం లేదా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించగా కళ్లబడి మాటలతో అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ సల్ల నరసయ్య, యువ నాయకులు మెంగడి మనోహర్, సీరం స్వామి, కోడె శ్రీనివాస్, కంచం నరసింహులు, చెవుల మల్లేశం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. డబల్ రోడ్ శాంక్షన్ గురించి అప్పటి మా మంత్రి కేటీఆర్ గారు 7వ డేటు 8వ నెల 2023వ తారీఖున 14 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ కింద శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఏమైంది, ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. తర్వాత ఎలక్షన్ కోడ్ ముగియగానే 11వ డేటు మన 12వ నెల 2023 రోజున, అంటే ఎలక్షన్ తెల్లారి 23 రోజున ఏం జరిగింది, అగ్రిమెంట్ కూడా చేయించుకోవడం జరిగింది. ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో, ఎవరైతే టెండర్ వేశారో వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేయడం జరిగింది. అగ్రిమెంట్ చేసిన తర్వాత ఏమవుతుంది, పని స్టార్ట్ చేయాలి. పని స్టార్ట్ చేద్దామని వాళ్ళు కాంట్రాక్టర్ వెళ్ళేసరికి 24 2వ డేటు 2024 క్యాన్సల్డ్ అని చెప్పేసి చూపించడం. అంటే ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ 11వ డేట్ తర్వాత 12వ నెల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రోడ్డు శాంక్షన్ అయింది, 14 కోట్లతో అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా దీన్ని క్యాన్సిల్ చేయించి నిధులు వాపస్ తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో నిధులు వాపస్ తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరైతే కార్యకర్తలారా, నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, మీకు ఒకటే చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ప్రజల మీద ప్రేమ ఉంటే, ఇక్కడ రహదారి మీద మంచి ఆలోచన ఉంటే మీరు మీ మంత్రుల దగ్గరికి వెళ్ళి మరి ఎందుకు తీసుకుపోయారు, అసలు ఈ శాంక్షన్ అయిన రోడ్డును ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, మరి ఇప్పుడు దీన్ని ఎవరు నిర్మిస్తారు? కాబట్టి మీరు ఒకటే మీ మంత్రుల దగ్గరికి పోయి ఖచ్చితంగా మాకు ఈ రోడ్డు మంజూరు కావాలి, మళ్ళీ మీరు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి తప్ప మేము కేటీఆర్ అది చేసిండు ఇది చేసిండు. కేటీఆర్ ఏం చేసిండే, మంచి డెవలప్మెంట్ చేసిండు. ముస్తాబాద్ ఇంతకుముందు ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది? ముస్తాబాద్ చాలా అభివృద్ధి కనబడతలేదా మీకు? ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కనబడతలేదా? ప్రతి ఒక్కటి ఓటోడిఎస్ వచ్చిండు. అదే క్రమంలో దుబ్బాక రోడ్, రాయకపేట రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మీరు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కానీ నాయకులు కానీ రోడ్డు మీద అసత్య ప్రచారం మానుకొని మీరు వెళ్ళి మీ మంత్రుల దగ్గరికి పోయి, మీ ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంచాడో ఇన్ఛార్జ్ దగ్గరికి పోయి మరి రోడ్డు మాకు కావాలి, ఇది దీంతో బాగా నిత్య రోజు రవాణా ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు వెళ్ళి తీసుకొచ్చి అభివృద్ధి పథంలో ముందంజ ఉండాలి. ఏదైనా ఉంటే మేము కూడా సహకరిస్తాం అభివృద్ధికి. అందుకోసం అంతే తప్ప లేనిపోని మాటలు చెప్పి, కల్లిబొల్లి మాటలు చెప్పి అట్లా చేస్తే బాగుండదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మరొకసారి మీరు ఆలోచించుకోండి. ఖబర్దార్. ముస్తాబాద్ మండల కేంద్రంలో నిన్న మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ముస్తాబాద్ రాజక్కపేట దుబ్బాకకు ఉన్నటువంటి లింక్ రోడ్డు విషయంలో 14 కోట్ల రూపాయలను గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి క్రమం, ఆ మంజూరు చేసినటువంటి అమౌంట్ విషయంలో మరి అర్జున్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత పనులు ప్రారంభించే క్రమంలో ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పనులు ప్రారంభించే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వారే ఈ పనులన్నింటిలో కూడా రద్దు చేయడం జరిగింది. అయితే ఈ విషయం
ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు బహుశా తెలియకనే మొన్న మా మిత్రులు ఆ రోడ్డును చూపించుకుంటూ మా మా పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకులు మరి ఇక్కడ ఈ ప్రాంతం వెనుకబడిపోయింది, గౌరవ మాజీ మంత్రివర్యులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసింది. అంటే ఇవన్నీ మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. దీనిని వాళ్ళు తెలియజెప్పే క్రమంలో మరి ఈ రోడ్డుకి 14 కోట్లు మేము మంజూరు చేసినటువంటి మా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన అని ప్రజాపాలన అని చెప్పుకునే ఈ ప్రభుత్వం మరి ప్రజల కోసం మంచి చేసినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను రద్దు చేస్తే మరి ఇది ప్రజలకు మంచి చేసే ప్రజాపాలన ఏ విధంగా అవుతుందని చెప్పి వాళ్ళు ఒక క్వశ్చన్ చేసినటువంటి క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు అసలు ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది అనే విషయం వాళ్ళకి అసలు ఏం తెలియదు జీవనారాయణ. కాబట్టి వేరే విషయంలో తెలియకుండా ఈ రోడ్డుకు సంబంధించినటువంటి శాంక్షన్ కాపీని ఒక పని చేయడానికి ఒప్పందం చేసుకున్నటువంటి అర్జున్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ అగ్రిమెంట్ కాపీని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వారు రద్దు చేసినటువంటి ఆ కాపీని కూడా మేము ప్రెస్ మిత్రులకు అందజేస్తున్నాం. మీరు అవసరం అనుకుంటే ప్రెస్ మిత్రుల నుంచి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొని ఇది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటిది చదువుకొని మీరు ఒకసారి ఆత్మశోధన చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాంతానికి మీరు అభివృద్ధి చేయాలనేటువంటి తపన కనుక మీరు ఉంటే తప్పకుండా మళ్ళీ ఈ రోడ్డును సాధించండి. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి ముస్తాబాద్ టు రాజక్కపేటకు ఉన్నటువంటి డబుల్ రోడ్డును మళ్ళీ నిర్మాణం చేసి ఈ ప్రజల అభిమానాన్ని మీరు చూరగొనాలే తప్ప మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసి 5 సార్లు నెరళ్ల సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను గంభీరావుపేట మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో కేకే మహేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, అభిమానులు, స్నేహితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంభీరావుపేట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెలంగాణ ముద్దుబిడ్డ కేకే మహేందర్ రెడ్డి 64వ జన్మదిన వేడుకలు తెలంగాణ స్తూపం వద్ద మండల కాంగ్రెస్ నేతలు పుట్టినరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు కేక్ తినిపించుకుని కేకేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు రక్తదానం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమిత్ తో పాటు నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మండల అధ్యక్షుడు హమీద్, రాష్ట్ర నాయకులు పర్ష హనుమాన్లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేసి మహా గొప్ప నాయకుడని అన్నారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే గొప్ప వ్యక్తి మహేందర్ రెడ్డి అని వెల్లడించారు. ఎవరికి ఆపద ఉన్నా అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే నాయకుడని వెల్లడించారు. ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటూ వారు బాగోగులు చూసుకుంటున్న నేత కేకే మహేందర్ అన్నారు. రాష్ట్రంలో ఉన్నత పదవులు పొందాలని కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. కేకేను దేవుడు ఆయురారోగ్యాలతో చూడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్, రాష్ట్ర నాయకులు పర్ష హనుమాన్లు, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి, పట్టణ అధ్యక్షులు పాపగారి రాజు, మండల బీసీ అధ్యక్షులు రాజుగౌడ్, నాయకులు రాజనరసింహారెడ్డి, గోపాల్ రెడ్డి, భాస్కర్ నాయక్, అక్కపెట్టి బాలయ్య, ఎండి ఎద్దుల్, కిషన్ గౌడ్, లచ్చయ్య, మల్వాల్, రాజ్వీర్, వెంకట్, బాలయ్య, మల్లయ్య, గౌరీశంకర్, నరసింహులు, ప్రభాకర్, డాక్టర్ రాజు, తాజుద్దీన్, బాపురావు, సత్యం, వెంకటి, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు మా అందరి అభిమాన నాయకుడు, పేద ప్రజల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ అసలు సిసలైన ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గంభీరావుపేట మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గంభీరావుపేట గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా వారి జన్మదినం సందర్భంగా ఆయనను అభిమానించేటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము సైతం మహేందర్ అన్న కోసం అంటూ తమ రక్తాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన సందర్భం లోపల మరొకసారి మా అందరి తరఫు నుంచి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల తరఫు నుంచి కాకుండా గంభీరావుపేట ప్రజల తరఫు నుంచి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచినటువంటి 20 సంవత్సరాల నుంచి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనాడు కేసీఆర్ వెంబట ఉండి తెలంగాణ వాదాన్ని, నాదాన్ని ప్రతి గడప గడపకు తీసుకుపోయే సందర్భం లోపల నాడు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి గారిని ఆనాడు కేసీఆర్ ఏ విధంగా తడి బట్టతోటి గొంతు కోసిందో మనం అందరం చూసడం జరిగింది. ఆనాటి వెన్నుపోటు రాజకీయాల నుంచి నేటి వరకు సిరిసిల్ల నియోజక ప్రజలే తన బలం గలం, తన యొక్క అభిమతం, ప్రజల యొక్క శ్రేయస్సే తోటి ముందుకెళ్తున్నటువంటి మహేందర్ అన్న నేటి వరకు ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా, ఎన్ని ఓటములు ఎదురైనా అవసరం మా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా మా అన్న పొన్నం ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఆదిశీనన్న పైన ఉందనే బాధ్యత తెలియజేసుకుంటూ మా కార్యకర్తల నుంచి, మా నాయకుల నుంచి ఒకటే విన్నపం, మా మహేందర్ అన్నకు ఒక మంచి పదవి ఇచ్చి, క్యాబినెట్ హోదా ఇచ్చి మా అన్నను గౌరవించాల్సిందిగా, మరి ఈ నియోజకంలో కేటీఆర్ని ఢీకొట్టే విధంగా ఖచ్చితంగా తయారు చేయాలంటే ఖచ్చితంగా మా అన్నకు మంచి పదవి ఇవ్వాలని మండల కాంగ్రెస్ పక్షాన తెలియజేసుకుంటూ ఓటములను పక్కన పెట్టి కార్యకర్తలు, అదేవిధంగా ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ మరి ప్రతి క్షణం ప్రజల కోసం తప్పించినటువంటి మా మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, మా 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మా శ్రీ సీతారాముల వారి ఆశీస్సులు వారిపై పరిపూర్ణంగా ఉండాలని, మరి అదేవిధంగా కార్యకర్తలకు అండగా నిలబడాలని, వారు ఆరోగ్యాలతో అష్టైర్యాలతో వర్ధిల్లాలని వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అసలు సిసలైన తెలంగాణ వాది, అదేవిధంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా సాధనలో కూడా ఉద్యమకారుడు, మరీ ముఖ్యంగా వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గంభీరావుపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హమీద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేకే మహేందర్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గంభీరావుపేట మండల సమస్యలతో పాటు సిరిసిల్లకు సంబంధించిన అన్ని అభివృద్ధి పనులు కానీ, సమస్యలు కానీ తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ మరొక్క మారు ఇక్కడి ప్రజల పక్షాన కేకే మహేందర్ అన్నకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఆయన ప్రజల మనిషి, మంచి మనిషి, అందుబాటులో ఉండే వ్యక్తి, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కొరకు వాళ్ళ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న వ్యక్తి కాబట్టి ఈ ప్రభుత్వం కూడా, మన రేవంత్ రెడ్డి గారు కూడా తనకు ఒక ప్రోటోకాల్ ఉన్న పదవిని ఈ జన్మదినం సందర్భంగా వచ్చే జన్మదినం లోపన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలని చెప్పి ఆయన ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎల్లారెడ్డిపేట మండలంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు గుండయ్య శర్మ ఆధ్వర్యంలో కేకే మహేందర్ రెడ్డి అతని కుటుంబ సభ్యుల పేరిట అర్చన హారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో కేకే మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దొమ్మాటి నర్సయ్య కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. కట్ చేసిన కేక్ ను కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్లో కేకే మహేందర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దొమ్మాటి నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డి అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, నియోజకవర్గం ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ జన్మదిన వేడుకలకు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపూరి రాజేశం గుప్తా, షేక్ గౌజ్బాయ్, పందిళ్ల లింగం గౌడ్, మెడిపల్లి దేవానందం, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, షేక్ సాహెబ్, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు రాములు, గంట బుచ్చగౌడ్, బండారి బాలరెడ్డి, సుడిది రాజేందర్, భానుతు రాజ్ నాయక్, రఫీక్ రవి, గుండాడి రామరెడ్డి, గంట కార్తిగౌడ్, మెండి శ్రీనివాస్ యాదవ్, దండు శ్రీనివాస్, ముదిరాజ్, సెట్టిపల్లి గోపాల్, బాలయ్య, గంట అంజుగౌడ్, గంట దేవయ్య, గంట వెంకటేష్ గౌడ్, ఆర్ఎంపీ వైద్యులు చెట్కూరి బాలగౌడ్, కదిరే బాలకృష్ణ గౌడ్, కదిరే శ్రీనివాస్ గౌడ్, అగ్రహారం కిషన్, పొన్నాల మల్లారెడ్డి, కంచర్ల దేవయ్య, అంతెరుపుల గోపాల్, గ్రామ శాఖ అధ్యక్షులు సత్యనారాయణ, పొన్నాల తిరుపతి రెడ్డి, సిరిపురం మహేందర్, దొమ్మాటి రాజు, కృష్ణారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.